మనలో చాలా మందికి ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది కదా, అరే ఎక్కడికక్కడ ఆగిపోయాం, అస్సలు ముందుకు వెళ్ళలేకపోతున్నామని. ఒక రకమైన నిరాశ. ఈ నిస్సహాయత అనే చిట్టడవి నుండి బయటపడే దారికోసం వెతుకుతూ ఉంటాం. ఈరోజు మనం ఆ దారిని కనుక్కోవడమే కాదు, మన అలవాట్ల వెనుక ఉన్న సైన్స్ ఏంటో అర్థం చేసుకుని మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా ఎలా మలుచుకోవాలో తెలుసుకుందాం. అవును. ఈ ప్రశ్న మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది కదా. కొన్ని పనులు అస్సలు చెయ్యకూడదని మనసుకి బలంగా తెలుసు. కాని ఎందుకో తెలియదు మళ్ళీ మళ్ళీ అవే చేస్తూ ఉంటాం. అదే సమయంలో కొన్ని మంచి పనులు స్టార్ట్ చెయ్యాలనుంటుంది. కాని ఏదో ఒక కనిపించని శక్తి మనల్ని వెనక్కి లాగుతున్నట్టు అనిపిస్తుంది. ఇది కేవలం మీ కథ కాదు, మనందరి కథ. ఒకసారి ఆలోచించండి, మన జీవితంలో రెండు దారులుంటాయి. ఒకవైపు అయ్యో అప్పుడలా చేసి ఉంటే బాగుండేది అని పశ్చాత్తాపపడే ప్రపంచం, ఏ పని చేయకుండా ఉండిపోవడం వల్ల కలిగే బాధ. మరోవైపు చిన్న చిన్న మార్పులతో మనం కలలుగన్న జీవితాన్ని కళ్లారా చూసే అవకాశం. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ని దాటడానికి మనకొక వంతెన కావాలి. ఆ వంతెనలో ఎలా కట్టాలో ఇప్పుడు చూద్దాం. సరే, మరి మన మొదటి అడుగు ఏంటంటే, మనల్ని ముందుకు వెళ్లనివ్వకుండా కట్టిపడేస్తున్న ఆ కనిపించని శత్రువులెవలో గుర్తించడం. అసలు మనం ఈ ఉచ్చులో ఎందుకు చిక్కుకుపోతున్నామో అర్థం చేసుకుంటేనే దాని నుండి బయటపడగలం. అవునండి, ఆ శత్రువులు ఎవరో కాదు, బద్ధకం, ఇంకా ఈ సోషల్ మీడియా వ్యసనం. మీకు తెలుసా, ఒక రీసెర్చ్ ప్రకారం సోషల్ మీడియా మన బ్రెయిన్ మీద అచ్చం ఆల్కహాల్ లాంటి ప్రభావాన్నే చూపిస్తుందట. అది మన ఏకాగ్రతను మొత్తం తినేస్తుంది, మనల్ని అసలు ప్రపంచం నుండి దూరం చేస్తుంది. మరోవైపు బద్ధకముంది చూశారు, అది మనం వేయాల్సిన మొదటి అడుగును కూడా వెయ్యనివ్వదు. ఈ రెండు మన ఎదుగుదలకు అతి పెద్ద అడ్డంకులు. అయితే భయపడాల్సిన పనిలేదు, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. మన అలవాట్లు అసలు ఎలా పుడతాయో అర్థం చేసుకుంటే వాటిని మార్చడం కూడా మన చేతుల్లోనే ఉంటుంది. మన బ్రెయిన్లోని ఆ సీక్రెట్ కోడ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చార్లెస్ డుహిగ్ అని ఒక ఫేమస్ రచయిత ఉన్నారు. ఆయన తన ది పవర్ ఆఫ్ హ్యాబిట్ అనే పుస్తకంలో ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు. అదే హ్యాబిట్ లూప్. మన ప్రతి అలవాటు, అది మంచిదైనా చెడ్డదైనా, ఈ లూప్లోనే తిరుగుతూ ఉంటుందట. ఇది మనకు తెలియకుండానే మన జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది. సో ఈ లూప్లో 3 భాగాలుంటాయి. మొదటిది క్యూ, అంటే ఒక సూచన. ఉదాహరణకి సాయంత్రం అవ్వగానే బోర్ కొట్టడం. రెండవది రొటీన్, అంటే మనం చేసే పని. ఆ బోర్ని పోగొట్టుకోగానికి వెంటనే ఫోన్ తీసి సోషల్ మీడియా ఓపెన్ చేయడం. ఇక మూడవది రివార్డ్, అంటే మనకు దొరికే బహుమతి. ఆ సోషల్ మీడియా చూడగానే మనకు టెంపరరీగా కలిగే ఆనందం. ఈ 3 కలిస్తేనే ఒక అలవాటుగా గట్టిపడిపోతుంది. ఇక్కడున్న విషయం చాలా ముఖ్యం. అసలు ఈ లూప్ ఎందుకంత పవర్ఫుల్గా పనిచేస్తుందంటే, దాని వెనకున్న అసలు కారణం కోరిక. ఆ రివార్డ్ మళ్ళీ మళ్ళీ కావాలనే బలమైన కోరిక పుట్టినప్పుడు మన బ్రెయిన్ ఆటోమేటిక్గా ఆ రొటీన్ని స్టార్ట్ చేసేస్తుంది. అందుకే కదా అలవాట్లను మార్చడం అంత కష్టంగా అనిపిస్తుంది. సరే, ఇప్పుడు అసలు పాయింట్కు వద్దాం. ఒక చెడ్డ అలవాటును మార్చడానికి ఉన్న అత్యంత ముఖ్యమైన స్ట్రాటజీ ఏంటి? దానికి ఒక గోల్డెన్ రూల్ ఉంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి. మనం చెడ్డ అలవాటుని పూర్తిగా ఆపేయడానికి ట్రై చెయ్యకూడదట. దాని బదులు ఆ మధ్యలో ఉన్న రొటీన్ని మాత్రమే మార్చాలి. అంటే సాయంత్రం బోర్ కొట్టినప్పుడు అదే పాత క్యూ. సోషల్ మీడియా చూసే బదులు పాత రొటీన్, ఒక ఫ్రెండ్కి కాల్ చేయడం లేదా ఓ చిన్న వాక్కి వెళ్లడం, ఇది కొత్త రొటీన్. ఇలా చేయడం వల్ల కూడా మనకు అదే సోషల్ కనెక్షన్ అనే రివార్డ్ దొరుకుతుంది. చూసారా, క్యూ అదే, రివార్డ్ అదే, కాని మధ్యలో రొటీన్ మారింది. ఇదే ఆ గోల్డెన్ రూల్. ఓకే, థియరీ అంతా బావుంది, కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా చెయ్యాలి? దీనికోసం కొన్ని సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ టూల్స్ ఇప్పుడు చూద్దాం. ఇదొక మ్యాజిక్ లాంటిదనమాట. మన జీవితంలో ఉన్న అన్ని చెడ్డ అలవాట్లను ఒకేసారి మార్చుకోవాలని కంగారు పడక్కర్లేదు. కేవలం ఒక్కటంటే ఒక్క ముఖ్యమైన అలవాటును పట్టుకుంటే చాలు. దాన్నే కీస్టోన్ హ్యాబిట్ అంటారు. అది చాలు, మిగతావన్నీ అవే మారిపోతాయి. ఒక డామినో ఎఫెక్ట్ లాగా అన్నమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వ్యాయామం. ఎందుకంటే రీసెర్చ్ ప్రకారం రోజు ఎక్సర్సైజ్ చేసేవాళ్లు హెల్దీగా ఉండటమే కాదు, వాళ్ళు తినే తిండి విషయంలో జాగ్రత్త పడతారు, టైంకి పనులు చేసుకుంటారు, వర్క్లో కూడా ప్రొడక్టివ్గా ఉంటారు. చూసారా, ఒక్క అలవాటు ఎన్ని పాజిటివ్ మార్పుల్ని తీసుకొస్తుందో. ఇప్పుడు మనం ఒక టైంలైన్ చూద్దాం. ముందుగా 21 రోజులు. ఒక కొత్త అలవాటును మనం కాన్షియస్గా
అంటే కష్టపడి చేయడానికి పట్టే టైమిది. ఈ స్టేజ్లో మనకు చాలా విల్ పవర్ అవసరం. ఆ తర్వాత 66 రోజులు. ఈ టైంకి ఆ కొత్త అలవాటు మెల్లగా మన సిస్టంలోకి వెళ్ళిపోవడం మొదలవుతుంది. మనకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఫైనల్గా 90 రోజులు. ఇక్కడ ఆ అలవాటు మన లైఫ్ స్టైల్లో ఒక భాగమైపోతుంది. దాని గురించి మనం ప్రత్యేకంగా ఆలోచించక్కర్లేదు, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అందుకే ఓపిక అనేది చాలా ముఖ్యం. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న విషయాలన్నింటినీ కలిపి ఒక మంచి కథలో చూద్దాం. ఇది జస్ట్ ఒక కథ కాదు, మన ఆలోచించే విధానాన్నే మార్చే ఒక పవర్ఫుల్ లెసన్. చందూలాలనే ఒక వ్యాపారవేత్త ఉండేవాడు. తన బిజినెస్లో అన్నీ కోల్పోయాడు. అప్పులు తలకు మించిపోయాయి, ఆశలు పూర్తిగా పోయాయి. జీవితం మీద విరక్తి పుట్టింది. ఇక చనిపోవడమే దారి అనుకున్నాడు. అలా నిరాశతో ఒక పార్కులో కూర్చుంటే ఒక పెద్దాయన వచ్చి అతని కథంతా విన్నాడు. భయపడకు, నేనున్నాను అని చెప్పి తన జేబులోంచి చెక్బుక్ తీసి 50 లక్షల రూపాయలకు ఒక చెక్ రాసిచ్చాడు. సరిగ్గా సంవత్సరం తర్వాత ఇక్కడే కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ చెక్ చందులాల్కి డబ్బు ఇవ్వలేదు, కాని అంతకంటే విలువైన ధైర్యాన్నిచ్చిందే. తన వెనుక ఒకరున్నారనే భరోసా ఇచ్చిందే. ఆ చెక్కును జాగ్రత్తగా పూజగదిలో పెట్టి దీన్ని నేను వాడకూడదు అని నిర్ణయించుకున్నాడు. కొత్త ఎనర్జీతో, కొత్త ఐడియాలతో రేయింబవళ్లు కష్టపడ్డాడు. కొన్ని నెలల్లోనే తన వ్యాపారాన్ని మళ్లీ నిలబెట్టాడు. ఏడాది తిరిగేసరికి కోట్లు సంపాదించాడు. సంవత్సరం తర్వాత మాట ఇచ్చినట్టుగానే ఆ పెద్దాయనకు థాంక్స్ చెప్పడానికి అదే పార్కుకు వెళ్ళాడు. కాని అక్కడ అతనికి మైండ్ బ్లాక్ అయ్యే ఒక నిజం తెలిసింది. అసలు విషయమేంటంటే ఆ చెక్ ఇచ్చింది రతన్ టాటా కాదు. ఆయన మానసిక సమస్యలున్న ఒక సాధారణ వ్యక్తి. ఆ చెక్కుకు అసలు విలువే లేదు, ఒక నకిలీ చెక్. చందులాల్కి ఒక్కసారిగా అర్థమైంది, తనని మార్చింది ఆ డబ్బు కాదు, ఆ చెక్కిచ్చిన నమ్మకం. ఆ పవర్ బయటనుంచి రాలేదు, అదెప్పుడూ తనలోనే ఉంది. ఈ కథలో ఉన్న నీతి ఇదే. ఆ పనికిరాని చెక్కు చందులాల్కు ఒక భరోసా ఇచ్చింది. ఆ భరోసాతో తనలో ఉన్న శక్తిని తనే బయటకు తీశాడు. మనందరికీ కావాల్సింది కూడా అదే. బయటనుంచి ఎవరోచ్చి హెల్ప్ చేస్తారని చూడటం కాదు, మనల్ని మనం నమ్మటం. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, అలవాట్లను మార్చుకోవడమంటే కేవలం కొన్ని పనులను మార్చడం కాదు. అదే మన జీవితాన్ని మన కంట్రోల్లోకి తీసుకోవడం, మనకు నచ్చినట్టుగా, మన కలలకు తగ్గట్టుగా దాన్ని ఒక అందమైన శిల్పంలా చెక్కుకోవడమన్నమాట. ముగించే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. మీ జీవితంలో ఒక పాజిటివ్ చేంజ్ తీసుకురావడానికి ఈరోజు మీరు మార్చాలనుకుంటున్న ఆ ఒక్క చిన్న రొటీన్ ఏంటి? ఎందుకంటే ఎంత పెద్ద ప్రయాణమైనా మొదలయ్యేది ఒక్క అడుగుతోనే. ఆ అడుగు వేయడానికి ఇదే కరెక్ట్ టైం.